వీడు గుర్తున్నాడు కదా, లాస్ట్ వీక్ మనం వీడియో పెట్టాము, సిడి వైరస్ ఉంది వీడు ఊగుతున్నాడు అని. దాని గురించి కొంచెం నేను చెప్పాను. అయితే కొంతమంది ఏమన్నారంటే దాన్ని పట్టుకోవచ్చు ఏమవ్వదు అని. పట్టుకుంటే అది ఖచ్చితంగా వేరే డాగ్స్కి స్ప్రెడ్ అయ్యే ఛాన్స్ ఉంది. అంటే దాని సెలైవా నుంచి కానీ, యూరిన్ నుంచి కానీ, పూప్ నుండి కానీ ఈజీగా స్ప్రెడ్ అయ్యింది. అది సిడి వైరస్, అది డెడ్లీ వైరస్ కాబట్టి మనం అంత రిస్క్ చేయొద్దు. నేను ఇప్పటికీ చాలా కుక్కలను పట్టుకున్నాను సిడి వైరస్ ఉన్న వాటిని. కాకపోతే ఇప్పుడు ఇంట్లో చిన్న చిన్న పిల్లలు ఉన్నాయి, లడ్డు గుడ్డు, వాళ్ళకి రిస్క్ అవుతుందని చెప్పి నేను పట్టుకోలేదు. ఇంకొంతమంది ఏంటంటే దానికి ఫుడ్ కూడా పెట్టలేదు, ఊరక వీడియో తీసుకున్నారు అని. ఫుడ్ పెట్టకుండా ఎందుకుంటాను? అసలు పెట్టినా పెట్టకపోయినా అది నా ఇష్టం కదా. ఫుడ్ పెట్టాను, నేను అది వీడియో పోస్ట్ చేయలేదు అంతే. దేనికిలే అనుకున్నాను, నేను సిడి గురించి చెప్పాలనుకున్నా, నేను చెప్పాను, అంతవరకు అయిపోయింది. నేను పాల ప్యాకెట్ తెచ్చాను, దానికి పోసాను, ఈ షో ఆఫ్ అంతా నాకు వద్దనిపించింది, నేను చేయలేదు. కొంతమంది వస్తారు, సుధారాణి గారు ఫుడ్ పెట్టి అసలు దగ్గరుండి తినిపించి మరీ వెళ్తారు అని, అది ఆమె స్టైల్. కొంతమంది వచ్చారు, దానికి ట్రీట్మెంట్ ఉంది, హాస్పిటల్ తీసుకెళ్లకుండా అక్కడ పెట్టేశారు. అక్కడ చెప్తున్నారు, ఒరే క్యూర్ లేదురా బాబు, జస్ట్ ట్రీట్మెంట్, సపోర్టివ్ ట్రీట్మెంట్స్ ఉన్నాయి అని. ఇంగ్లీష్ మెడిసిన్ సపోర్టివ్ ట్రీట్మెంట్స్. ఇప్పుడు మనకి ఏదో డిసీజ్ వస్తుంది, దానికి క్యూర్ లేదు, అసలు అట్లా అని ట్రీట్ చేయకుండా వదిలేస్తామా? ఏదో ఒక ట్రీట్మెంట్ ఇస్తారు కదా, సపోర్టివ్ ట్రీట్మెంట్స్, అట్లాంటిదే ఉంది దీనికి కూడా. దీన్ని కంప్లీట్గా ఏమీ వైరస్ని ఎలిమినేట్ చేసేయలేరు బాడీ నుంచి. దానికోసమే వ్యాక్సిన్ ఉంది. అది డాక్టర్స్ చెప్తున్నారు, నేను కాదు. అది నేనేం డాక్టర్ కాదు, నేనేం ఇంకోటి కాదు. డాక్టర్స్ ఏం చెప్పారంటే ఈ స్టేజ్లో ఉన్నాయి, నేను చాలా ట్రీట్ చేయించాను, అవన్నీ చచ్చిపోయాయి సిడి వైరస్. దీన్నేమో అందరూ తీసుకెళ్ళండి, చాలామంది కామెంట్స్ పెట్టారు, ఉంది ఈ వైరస్కి ట్రీట్మెంట్ ఉంది, నేను చేయించాను, ఆ కుక్కలన్నీ బతికినాయని. మరి మీరు ఏం ట్రీట్మెంట్ చేయించారో మరి అవి ఎట్లా బతికినాయో కానీ, అది మన ఇంట్లో పెట్స్ అయితే మనం ఈజీగా ఫైండ్ అవుట్ చేస్తాం. ఇదిగో ఇప్పుడు ఇది పప్పి, వీడికి నేను సిడి వైరస్కే ట్రీట్మెంట్ చేయించాను, వీడికి రెస్పిరేటరీ కొట్టింది, ఆ ముక్కులోంచి ఎల్లో కలర్ లిక్విడ్ ఒకటి కారింది. ఈ వీడియోస్ అన్నీ తీసుకెళ్ళి డాక్టర్కి చూపించాను. సపోర్టివ్ ట్రీట్మెంట్ వాళ్ళు కూడా సజెస్ట్ చేశారు, నేను చేశాను కూడా, ఇంజెక్షన్స్ తీసుకొచ్చి. బట్ నో యూజ్, ఉండదు, ఆ స్టేజ్లో ఉండదు. దీనికి ఫుడ్ పెట్టాను, మొత్తం అంతా ఓకే, మనకు వర్కౌట్ అయ్యిద్ది. ఎంతవరకు? అది స్టార్టింగ్లో ఉన్నప్పుడు. మనం ఇంట్లో డాగ్స్ అయితే ముక్కులోంచి ఏమైనా కారుతుందా, కంట్లోంచి నీళ్ళు కారుతున్నాయా మొత్తం చెక్ చేసుకొని ఇమీడియట్గా సిడి వైరస్ ఏమైనా డౌట్ వచ్చి మనం ట్రీట్మెంట్ ఇప్పిస్తే అది బతుకుతుందేమో ఛాన్స్ ఉంది. బట్ ఇవేంటంటే మనకి స్ట్రే డాగ్స్ లాస్ట్లోనే కనిపిస్తాయి, ఇట్లా ఊగుతున్నప్పుడే. ప్రతి కుక్క దగ్గరికి వెళ్ళి మనం ముక్కు చూసి నోట్లోంచి ఏమైనా కారుతున్నా, ముక్కులోంచి కారుతున్నా మనం చెక్ చేయలేం కదా. పట్టుకుంటే స్ప్రెడ్ అవుతుందా లేదా అనేది నాకు తెలుసు. ఇది ఇప్పుడు వీడి పేరు బూటీ, వీడిని ఏకంగా ఇంటికే తీసుకొచ్చాను నేను. సిడి వైరస్ వీడికి తినడం ఆపేశాడు. మనం ఫస్ట్లో అయితే ఫైండ్ అవుట్ చేయలేము, సరే అని చెప్పి వీడికి నోట్లో ఇంజెక్ట్ చేసి కొంచెం ఏదో మన ట్రయల్ మనం వేస్తాం కదా, ట్రై చేశాను. దీని కంది ఎలా ఉన్నాయి, దీని మూత ఎలా ఉంది, అవన్నీ వీడియోస్ తీసి డాక్టర్కి పంపించాను. పట్టుకుంటా నేను, నాకు ఇబ్బంది ఏం లేదు. చాలామంది ఏదో పట్టుకోవట్లేదు నువ్వు అసలు అని. ఇదిగో వీడు వెళ్ళి చెత్త కుప్పలో పడితే వాడిని ఏరుకొచ్చాను నేను వెళ్ళి. ఇదిగో మోషన్ కూడా కూర్చున్నాడు, అక్కడ కూర్చున్నాడు, ఇక్కడ కూర్చున్నాడు, ఎంత స్మెల్. ఇదిగో వీడు ఈ షకీలా గాడు, వీడికి కూడా ట్రీట్మెంట్ ఇచ్చాం. అరే ట్రీట్మెంట్కి లేదు, అదిగో అందులో కనిపిస్తున్న వేలు ఎంతో తెలుసా? 3800. ఏదో ఖాళీ కూర్చొని కమెంట్లో హాస్పిటల్ తీసుకెళ్ళు అనగానే సరిపోదు, వేలు అవుతాయి నాకు ట్రీట్మెంట్కి. ఒక్కొక్క కాదు, ఇక్కడ వీడియోలు పెడుతున్న ఒక్క దాంట్లోనే కాదు నేను ట్రీట్ చేయిస్తుంది. వీడియోలు పెట్టినాయి బొచ్చడం ఉన్నాయి నా ఫోన్లో. ఒక జస్ట్ ఏదో హాస్పిటల్ తీసుకెళ్ళు అనగానే మనం తీసుకెళ్ళిపోయి వేలు దాన్ని పోసేయడానికి నేనైతే కోటేశ్వరుని కాదు, నా పేరు కోటేశ్వరరావు కూడా కాదు. ఏంటంటే ఒక్క సిడి వైరస్ ట్రీట్మెంట్కి అసలు చేయించిన వాళ్ళకి తెలిసిద్ది అది ఎన్ని వేలు అయిద్దో. వేలు ఖర్చు పెట్టుకుంటారు, 20-30 వేలు ఖర్చు పెట్టినా కానీ కుక్క బతకదు. అది మన ఇంట్లో పెట్ ఈ ఎర్లీగా ఫైండ్ అవుట్ చేస్తే ఏమన్నా బతికే ఛాన్స్ ఉంది ఒక 50%. ఈ స్టేజ్లో ఉన్నాయి అయితే చాలా రిస్కీ. అందులో మనం దగ్గరుండి దాన్ని మనమేమి చూడం. ఇంకొకళ్ళు వచ్చారు, ఏంటి చేతనైతే హాస్పిటల్కి తీసుకెళ్ళు, అంతేగాని వీడియోలు ఎందుకు నీకు లైక్లు షేర్లు కోసం అని. నాకు లైక్లు షేర్లు కోసమే వీడియోలు. నువ్వేం చేస్తావంటే నీ చేతనైతే నువ్వు మెదలకుండా ఉండు, అంతేగాని ఇట్లాంటి పనికి మళ్ళీ కామెంట్లు పెట్టవాకు. కొప్పుల సునీత అంట, ఆ కొప్పు వెనకాల కొద్దిగా బుర్ర ఉంటే సరిపోయేది, అది మిస్ అయింది. అది మిస్ అవ్వటం వల్ల అట్లాంటి కమెంట్స్ వస్తాయి. ఇంకేంటంటే ఇది ఇప్పుడు న్యూరోలాజికల్ స్టేజ్లో ఉంది. ఆ స్టేజ్లో ఏంటంటే ఫిట్స్ వస్తాయి, మజిల్ ట్విచ్చింగ్ ఉంటుంది, హెడ్ ట్విచ్చింగ్ అంటే ఏంటంటే ఈ తల ఊగుతానే ఉంటుంది, దాని కంట్రోల్లో ఉండదు అసలు, అవన్నీ ఊగిపోతూ ఉంటాయి. దీని నెక్స్ట్ స్టేజ్ ఏంటంటే ఇంకా అది బాగా వీక్ అయిపోయి ఒక రోడ్డు సైడ్కి ఏదో ఒక ప్లేస్ చూసుకొని ఇంకా తినడం ఆపేసిద్ది. ఫుడ్ ఎపటైట్ ఉండదండి, ఇంకా కంప్లీట్గా ఇంకా ఇదైపోవటమే. ఇంకా ఏమన్నా డాగ్స్ వచ్చి దాన్ని మూతి పట్టుకున్నా కానీ ఇంకా అవి కూడా వస్తామే.
ఈ సిడి వైరస్ గురించి ఏదో చెప్దాం అనుకున్నాను, మీరందరూ నన్ను ఎడ్యుకేట్ చేశారు. నేనేదో మిమ్మల్ని ఎడ్యుకేట్ చేద్దాం అనుకుంటే నాకు నాలెడ్జ్ వచ్చింది. ఓకే, వీడైతే బతుకుతాడో లేదో నాకు తెలియదు, కానీ వీడిని తీసుకొచ్చి ఇంట్లో పెట్టి బతికితే బతికాడని చెప్పి ఫ్లూయిడ్స్ అన్నీ పెట్టించి ఇంజెక్షన్స్ అవైల్ కాస్ట్ అవన్నీ పెట్టి అంత సోర్స్ లేదు ఇక్కడ. అంటే నేను ప్రతి కుక్కను తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకోవడానికి, నేను కుక్కల పెంపకం కాదు నాది. నేను వేరే ఏదో ఒక జాబ్స్ ఉంటాయి కదా, ఏదో పని పాట లేకుండా ఉన్నాం కదా, ఏదో ఒకటి చేయాలిగా. నేను అది చేసుకుంటా ఉంటా. దారిలో ఏమన్నా డాగ్స్ ఏమన్నా కనిపిస్తే, నాకు బాధ అనిపిస్తే నేను చేసి కొంచెం ఇది వీడియో ఏదన్నా పెడతా. అంతేగాని నేను తీసిన ప్రతి వీడియో పోస్ట్ చేస్తానని కాదు, నేను పోస్ట్ చేయలేదంటే దానికి ఏమీ చేయలేదు అని కాదు. ఇప్పుడు ఆ కుక్క వచ్చి మూతి పెట్టింది, ఆ మూతి పెడితే అది నాకుంటే దానికి కూడా ఉంటుంది, దానికి కూడా అంటుకుంటుంది వైరస్. సరే ఓకే, అదే చెప్పాలనుకున్నాను. హాస్పిటల్ తీసుకెళ్ళండి, ఇవన్నీ ట్రాష్. నేను హాస్పిటల్ తీసుకెళ్ళి ఇప్పటికి చాలా ఎంత కాస్ట్ అయింది, అది 3800 ఒక్కొక్క 1000. అది చాలా వాటికి ట్రీట్మెంట్ చేయించాము, మనం పనులు ఆపుకొని మొత్తం అంతా తీసుకెళ్ళాలి. ఎంతసేపు అసలు ఆ వీడియో చూస్తారో లేదో నాకైతే తెలీదు. వీడియో బాగా లాంగ్ అయిపోయింది. ఓకే, థ్యాంక్ యూ.